భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ వెన్నుముకలా నిలిచింది. దేశ జీడీపీలో 5% పైగా వాటానందిస్తూ పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు సమకూరుస్తుంది మన తెలంగాణ రాష్ట్రం. కానీ అభివృద్ధికి అడ్డగా నిలవాల్సిన కేంద్రం మాత్రం తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. మొండి చేయి చూపింది. తెలంగాణకు గుండుసునా ఇచ్చింది. ఆదివారం పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 53.47 లక్షల కోట్ల బడ్జెట్ లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు దక్కలేదు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ గడప తొక్కి ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రిని నాడు పదే పదే కలిశారు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధిలో తెలంగాణకు తోడుండండి విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ వంటి 47 కీలక విజ్ఞప్తులు చేశారు. కానీ బడ్జెట్ లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి చేయి చూపింది. ప్రపంచ ఫార్మా రాజధాని హైదరాబాద్ ను ఫార్మా హబ్ నిధుల్లో విస్మరించారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి 40,000 కోట్ల రూపాయలిచ్చి గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. మన దగ్గర ఉండాల్సిన ఆరెంజ్ ఎకానమీని ముంబైకి తరలించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. చివరకు సెమీ కండక్టర్ యూనిట్ అడిగితే సవితి తల్లి ప్రేమను చాటుతూ ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టి తమ అసలు రంగును బయట పెట్టుకుంది బీజేపీ. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేస్తూ దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మన తెలంగాణను మాత్రం విస్మరించడం ఎంతో బాధాకరం. దేశానికి సంపదను సృష్టించే తెలంగాణను కావాలని పక్కన పెట్టడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే. మరోవైపు మనకు 4% ఆర్థిక లోటుకు అనుమతి నిరాకరించి కేంద్రం మాత్రం 4.3% ఆర్థిక లోటు నిర్దేశించుకోవడం ఏ రకమైన న్యాయమో కేంద్ర పెద్దలకే తెలియాలి. ఇలా అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం ఆపదు.